విజయనగరం జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. గజపతి నగరం రైల్వే స్టేషన్ రోడ్ పురిటిపెంట గ్రామంలో వరి నాట్లను పరిశీలించి రైతుల యోగక్షేమాలను హోంమంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నదాతలతో కలిసి పొలంలో మంత్రి అనిత స్వయంగా వరి నాట్లు నాటారు. ఆ క్రమంలో మహిళలతో ముచ్చటిస్తూ పంట సాగు, వర్షాల ప్రభావం గురించి ఆరా తీశారు. తర్వాత అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎకరానికి 5,000 మేడం ప్లాంటేషన్ కూడా తీరా ఉడుకుంటూ వచ్చిందట నాకు. నాతో ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పండి. నేను కూడా మీ మాట చంద్రబాబు కోతలు కూడా మీరే రావాలి. ఇలా పెట్టుకొని వెళ్ళిపోతారు. ఒక ఎకరం ఇలా ఉడవడానికి మీకు ఎంత టైం పడుతుంది? స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ ఏంటి, ఆగస్టు 15 తల్లికి వందనం గురించి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు. అదేవిధంగా మీకు బస్సు ఫ్రీ చెప్పాం. స్టేట్ మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళారు. ఇప్పుడు అరసవల్లి నుంచి సింహాచలం రావాలనుకో అది మొక్కలు ఉన్నాయి కదా, మట్టేస్తానమని. థ్యాంక్ యూ అమ్మా. కోతలు కూడా మీరే రావాలి. ఇలా పెట్టుకొని వెళ్ళిపోతారు. ఒక ఎకరం ఇలా ఉడవడానికి మీకు ఎంత టైం పడుతుంది? యాక్చువల్గా పొలం ఉన్న వాళ్ళకి, రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు వేయడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ ఏంటి, ఆగస్టు 15 తల్లికి వందనం గురించి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు. అదేవిధంగా మీకు బస్సు ఫ్రీ చెప్పాం. స్టేట్ మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళారు. ఇప్పుడు అరసవల్లి నుంచి సింహాచలం రావాలనుకో మీకు ఎవరికి టికెట్ ఏం అవసరం లేదు. ఉడుకుంటూ వచ్చిందట నాకు. కొంచెం బ్యాక్ రారా, బాగా వస్తాయి కదా విజువల్స్ ఉంటాయి కదా. కోతలు కూడా మీరే రావాలి. ఇలా పెట్టుకొని వెళ్ళిపోతారు. ఒక ఎకరం ఇలా ఉడవడానికి మీకు ఎంత టైం పడుతుంది? సాయంత్రం పడుతుంది ఒక ఎకరానికి. ఎకరానికి 5,000 మేడం ప్లాంటేషన్ ఎకరానికి 5,000. 10 మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రోజులో వేసేస్తారు. ఒక రోజులో వేసేస్తారు. మనకి ప్లాంటేషన్ మిషనరీ. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? ఇది కొంచెం బ్యాక్ ఉన్నాను అన్న, మీరు అదేవిధంగా నుంచి డబ్బులు వేస్తాము. మీతో మాట్లాడదామని వచ్చాను. ఇంకా నాతో ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పండి. నేను కూడా మీ మాట చంద్రబాబు కోతలు కూడా మీరే రావాలి. ఇలా పెట్టుకొని వెళ్ళిపోతారు. ఒక ఎకరం ఇలా ఉడవడానికి మీకు ఎంత టైం పడుతుంది? ప్లాంటేషన్ ఎకరానికి అది మొక్కలు ఉన్నాయి కదా, మట్టేస్తానమని.
థ్యాంక్ యూ అమ్మా.